వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీసులో జరిగే కుట్రను బయటపెట్టిన కావ్య, రుద్రాని రాహుల్ని బయటకు గెంటేసిన సీతారామయ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అనామికకైతే శిక్ష పడుతుంది. ఇంకా కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ కావ్యని పొగుడుతూ ఉంటారు. ఏది ఏమైనా కావ్య, నువ్వు చేసే ప్రతి పని కూడా మాకు కలిసే వస్తుందమ్మా. నీలాంటి అందమైన పిల్ల మా ఇంట్లో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటాం మేము అని చెప్పేసి ఇంకా సీతారామయ్య వీళ్ళందరూ కూడా అంటూ ఉండేసరికి ఇందులో నేను చేసింది ఏం లేదండి. అనామికతో కవి గారిని కలపాలని చూశాను, కానీ నిన్న రాత్రి వెళ్ళినప్పుడు తను మాట్లాడిన ఆ మాటలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు నేను అనుకున్నది ఒకటి, కానీ తను చేసేది ఒకటి. ఇప్పటితో నా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకే అదంతా కూడా బయటపెట్టాలనుకున్నాను. అంతే తప్ప కవి గారి విషయంలో నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు అని చెప్పి అనేసరికి, మాకు తెలుసు కదమ్మా, నువ్వు కళ్యాణ్ విషయంలో ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నావు, మాకు ఆ విషయం తెలుసు అని చెప్పి అన్న తర్వాత ఇక లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అలాగే ఇంకా కావ్య, నేను నీకు బానిస కాకుండా ఉండలేను, ఎందుకంటే నేను నీ జీవితంలో ఒక మంచి అద్భుతం లాంటి వరానివి నువ్వు నాకు, నేను నిన్ను ఎప్పటికీ కూడా వదులుకోలేను అని చెప్పి ఐ లవ్ యూ చెప్తాడు. దాంతో ఇంకా కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటో ఇన్నాళ్ల తర్వాత మీలో ఉన్న ఈ ప్రేమ బయటకు వచ్చింది, మీలో ఉన్న ప్రేమికుడు కూడా నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఒక కళేమో అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, నిజం అని చెప్పేసి అలా కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అలా భార్యాభర్తలుగా కావ్య రాజు ఒక్కడు కూడా అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పోనీలే, ఈ రోజు నుంచి నేను ప్రశాంతంగా పడుకోవచ్చు, ఆ రాక్షసి ఈ రోజు కూడా నన్ను టార్చర్ పెడుతూ ఉండేది అని చెప్పేసి. ఇక ధనలక్ష్మి ప్రకాశం కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా కావ్య మంచితనాన్ని అర్థం చేసుకో అనేసరికి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, నేను కావ్యని అర్థం చేసుకోకుండానే ఉన్నానా? ఈ ఇంట్లో ఎవరు కూడా కావ్యని దేకనప్పుడు నేను తనని ఎంతగా చూసుకున్నానో మీరు మర్చిపోయారా? నాకు కావ్య అంటే ఎప్పుడూ అభిమానమేనండి, కానీ అనామిక చెప్పిన మాటలకి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. అప్పటి నుంచే కదా కావ్యని దూరం పెట్టాను, ఇక మీద పెట్టను, తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రకాశం అయితే. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిన తర్వాత ఇంకా మేనేజర్ ఫోన్ చేస్తాడు రాజ్కి ఫోన్ చేసిన తర్వాత, సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అని అంటే, అవునా చెప్పండి, నేనే యాక్చువల్గా ఇవాళ నుంచి ఆఫీస్కి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, ఇంకా చెప్పండి ఏంటి విషయం అని చెప్పి అనేసరికి, సార్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది సార్ మన కంపెనీ, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. గోల్డ్ ఏమో నకిలీ గోల్డ్ ఆఫీస్లో అమ్మబడుతుంది సార్, దయచేసి మీరు వెంటనే ఆఫీస్కి వచ్చి ఇక్కడున్న డీలింగ్స్ని చూడాలి, లేకపోతే కంపెనీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డుని పడతారు సార్. ఇంతమంది మిమ్మల్ని, మీ కంపెనీని కదా నమ్ముకొని బతుకుతున్నాం, ఇప్పుడు మీరు చేసే ఈ పనులకి ఖచ్చితంగా మన అంతా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏం జరిగింది మేనేజర్ గారు అని అంటే, మీరు ముందైతే ఇది ఫోన్లో మాట్లాడే మ్యాటర్ కాదు సార్, మీరు ముందు ఆఫీస్కి వచ్చేయండి అనగానే, సరే అయితే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇంకా కావ్యకి కూడా చెప్తాడు. కావ్య, మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు కూడా రెడీ అవ్వు, ఎందుకంటే పెండింగ్ వర్క్స్ చాలా ఉండుంటాయి, అలాగే చాలా ఏదో క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పి మేనేజర్ గారు ఫోన్ చేశారు, నువ్వు వెంటనే రా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సరే అండి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఇద్దరు కూడా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా శృతిని అలాగే మేనేజర్ని పిలిచి ఫైల్స్ అన్నీ పెట్టండి, అసలు ఏం జరుగుతుంది గత కొన్ని రోజులుగా అని అంటే, ఇంకా అప్పుడు శృతి అలాగే మేనేజర్ ఇద్దరు కూడా చెప్తారు, గత కొన్ని రోజులుగా రాహుల్ గారు చేస్తున్న పనులకైతే కంపెనీ మూతపడిపోయే స్టేజ్కి వచ్చేసింది సార్, ఇప్పటికైనా మేము మీకు ఈ విషయం చెప్పకపోతే ఇంకా నష్టపోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో మీకు ఫోన్ చేశాను అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అంటే, ఇలా శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు మనకి నకిలీ గోల్డ్ని అమ్ముతున్నారని తెలిసినా కూడా వాళ్ళతో డీలింగ్ పెట్టుకున్నాడు సార్ రాహుల్, ఇంకా పెట్టుకొని అతను కమిషన్ కూడా తీసుకున్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, మేము వీడియో తీసామని చెప్పేసి ఇక శృతి అలాగే మేనేజర్ ఇద్దరు కూడా వీడియోస్ చూపించేసరికి అందులో ఇంకా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, ఇంకా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయటం, నకిలీ గోల్డ్ మీద సంతకం పెట్టడం, ఇంకా ఇవన్నీ కూడా చూసేసరికి ఇవన్నీ చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయిన తర్వాత, అసలు ఇంత దుర్మార్గుడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు, కంపెనీ మొత్తం రోడ్డు మీదకు తీసుకొస్తాడని అనుకోలేదు, ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తాడు అనుకున్నాను, కానీ ఇంత దారుణమైన తప్పు చేస్తాడు అనుకోలేదు, అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీతో ఇలా ఆడుకుంటాడు అని చెప్పేసి ఇక వెంటనే కావ్యతో అంటే, చూడండి ఇప్పుడు మీరు ఆవేశపడకండి, మీరు ఆవేశపడితే ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇదంతా కూడా నాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. అలా కాదు, ఆ రుద్రాణి గారికి ఇంకా రాహుల్కి తగిన బుద్ధి చెప్పాలి, ఎందుకంటే రాహుల్ ఒక్కడే ఈ పని చేయడు, ఖచ్చితంగా రుద్రాణి గారి రెచ్చగొడితేనే చేస్తాడు, ఆ విషయం మనకు కూడా తెలుసు, అందుకే ఏం చేసినా సరే ఈ విషయంలో అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఎలా అయినా సరే ఆ రాహుల్ గారిని ఇంకా రుద్రాణిని ఇద్దరిని కూడా ఇక
గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, ఇంకోసారి కంపెనీ జోలికి రాకూడదని చెప్పి అన్న తర్వాత అవును అలా అయితే మరి శకుంతల గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మనం ఈ డీల్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అనేసరికి ఆ విషయం నేను చూసుకుంటాను, మీరు వర్రీ అవ్వకండి అని చెప్పేసి ఇంకా కావ్య అంటది. ఆ తర్వాత మేనేజర్తో మాట్లాడుతుంది, వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ఇమీడియట్గా అని చెప్పి అన్న తర్వాత ఇక గ్రూప్ శకుంతల వాళ్ళకి ఫోన్ చేసి రప్పించిన తర్వాత అసలుకి ఇందులో ఎవరి సంతకం ఉంది అని అడుగుతుంది కావ్య అయితే. రాహుల్ గారిది అని చెప్పి అంటే రాహుల్ ఎవరు అని అంటే ఎండి కదా ఈ కంపెనీకి అని అంటే అది మీరు అనుకుంటున్నారా, అసలు అదంతా ఫేక్. రాహుల్ ఈ కంపెనీకి ఎండీనే కాదు, తను జస్ట్ మేనేజర్ అంతే, జనరల్ మేనేజర్, అది కూడా. దానికి మీరు అతని సంతకం పెట్టుకొని ఇంకా ఈ కంపెనీకి డీల్ని ఓకే అయిందని నకిలీ గోల్డ్ని స్పెండ్ చేసి ఇంకా డబ్బులు తీసుకుంటే మొత్తం అయిపోతుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని మీ కంపెనీని ఎక్కడా లేకుండా చేస్తాను, పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని చెప్పి మొత్తానికి డొంకంతా లాగిస్తాను. అప్పుడు మీరు ఎక్కడి నుంచి గోల్డ్ తీసుకొస్తున్నారు, ఏ విధంగా తీసుకొస్తున్నారు అనే విషయాలు ఇక పోలీసులకు కూడా అర్థమయ్యి మీకు ఇవ్వాల్సిన కోటింగ్ మీకు ఇస్తారు. ఏమంటారు అని అంటే, మేడం వద్దులేండి అలాంటి పనులు చేయకండి, మేము ఈ గోల్డ్ని ఇంకా క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఈ డీల్ని, మీ డబ్బులు కూడా మీకు రిటర్న్ ఇంకా అకౌంట్స్లోకి వేసేస్తాం అని చెప్పి అన్న తర్వాత ముందు ఆ పని చేయండి మేనేజర్ గారు, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసే వరకు మీరు మాత్రం అసలు నిద్రపోవద్దు, ఇక ఏం చేసైనా సరే ఆ డబ్బులు మనకి వెనక్కి రావాలి అని చెప్పి కావ్య అయితే ఆ బాధ్యత అప్పగించింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాజ్కి అయితే విపరీతమైన కోపం వచ్చేస్తుంది, అదంతా తలుచుకొని ఇక వెంటనే రాహుల్ని పిలుస్తాడు గట్టిగా, రాహుల్ ఎక్కడున్నావు, రారా బయటికి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రుద్రాణి వస్తుంది. ఏమైంది రాజ్, ఎందుకు రాహుల్ని అంతలా పిలుస్తున్నావు, ఏం చేశాడు అనేసరికి మీకు తెలియకుండానే జరుగుతున్నాయా, వాడు ఏం చేసినా కూడా మీకు చెప్తూనే ఉంటాడుగా అని చెప్పి అనేసరికి స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి నువ్వు బాగానే అడిగావు రాజ్, ఈవిడి గారికి ఏమీ తెలియకుండా ఆయన గారి కొడుకు చేయడు కదా, ఖచ్చితంగా ఏదో గొడవ పెట్టే ఉంటాడు, కంపెనీలో ఏదో ఇదే చేసే ఉంటాడు, ఏం చేశాడు అనేసరికి ఇంకా అప్పుడు రాహుల్ వస్తాడు. రాహుల్ వచ్చేసరికి ఇంకా రాహుల్ చొక్కా పట్టుకొని మరి కొడుతూ ఉంటే ఇంకా రుద్రాణి ఏమో అల్లాడిపోతూ ఉంటుంది. ఈ పని మీరు చేయాల్సిందే, కానీ ఇప్పుడు రాజ్ చేస్తున్నప్పుడు కూడా ఆపుతారెందుకు, ఆపకండి, రాహుల్కి బుద్ధి రావాలి, ఒక సరైన మార్గంలో రావాలంటే ఇలా దెబ్బలు పడాల్సిందే అని స్వప్న అంటుంటే నోర్మి అని చెప్పి రుద్రాణి ఏమో ఇంకా రాహుల్ని అలాగే రాజ్ని ఆపేసిద్ది. అసలు ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు అనేసరికి ఏమైందా, ఇంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా, కంపెనీ పరువుని ప్రతిష్టని, ఈ ఇంటి పరువుని ప్రతిష్టని కూడా రోడ్డుకు లాగేసేపోయాడు. కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరి జీవితాల మీద ఇంకా వాళ్ళందరి లైఫ్ మీద ఇక పొట్టగొట్టపోయాడు. ఇలాంటి వాడిని చూస్తూ ఎలా ఊరుకోమంటావత్తా, అయినా నాకు అనుమానంగా ఉంది, వీడు కంపెనీలో ఇంత స్కామ్ చేస్తుంటే అది నీకు తెలియకుండానే ఉంటుందా, మీ ఇద్దరు కలిసే కదా ఈ విషయంలో కమిషన్ తీసుకున్నారు, మిమ్మల్ని అంత ఇదిగా వదిలేస్తాననుకోవద్దు, నా విషయంలో జోలికి వచ్చినా భరించాను, నా భార్యను తిట్టినా భరించాను, ఈ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి మీరు ఎంత హింసలు పెట్టినా భరించాను, మొన్నటికి మొన్న మా అమ్మని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు అయినా భరించాను, మా నాన్నని తిట్టారు సహించాను, కానీ ఇప్పుడు కంపెనీ జోలికొచ్చారు, కంపెనీ జోలికి వస్తే నేను తట్టుకోలేనత్తా, ఎందుకంటే అక్కడ మనకి మాత్రమే కాదు, మన ఆరుగురం మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం ఎలా అన్యాయం చేస్తాం, ఎలా దారుణంగా రోడ్డుకి లాగేస్తాం, అందుకే ఈ విషయంలో ఈ రాక్షసుడిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అనేసరికి ఇంకా వాళ్ళతో మాట్లాడతావేంట్రా అని చెప్పి సీతారామయ్య అయితే ఇంకా రాహుల్ని అలాగే రుద్రాణిని ఇంటి నుంచి బయటకు గంటేస్తాడు. దాంతో ఇంకా రాహుల్ రుద్రాణి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక రాబోయే కల్లో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.